నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సింహాచల చందనోత్సవం. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. తెలుగు నాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీ నృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని ఆశేష భక్తకోటి దర్శించి సేవిస్తూ ఉంటారు. గోస్తని శారదా నదుల పరివాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున తూర్పు కనమల్లో ప్రకృతి సౌందర్యానికి ఉనికి పట్టుగా ఈ కొండ విరాజిల్లుతోంది. ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 9వ శతాబ్దంలో జరిగి ఉండొచ్చని, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కోనార్క్ ఆలయ నిర్మాత తూర్పు గంగారాజు నరసింహదేవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి విరివిగా దానాలు చేసినట్టు ఆలయంలోని శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం, రథయాత్ర, భక్త్యోత్సవం, చందనోత్సవం, ఉట్ల వేడుక, గోదా కళ్యాణం, తెప్పోత్సవం, డోలోత్సవం మొదలైన ఉత్సవాలు నిర్వహిస్తారు. చందనోత్సవం భక్తుల్ని విశేషంగా ఆకర్షించే కార్యక్రమం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి వధించాక నరసింహ రూపంలో హిరణ్యకశపుణ్ణి సంహరించాడు. హిరణ్యకశపుడి కుమారుడు పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడి కోరికపై స్వామి ఈ క్షేత్రంలో వెలిచాడని, బ్రహ్మ సకల దేవతలతో తరలివచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణగాథ. వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అంటారు. ఆ రోజే సింహాద్రినాథుడి గంధం ఒలుపు, నిజరూప దర్శనం చందనోత్సవంగా ప్రసిద్ధి. పురూరవ చక్రవర్తి ఉర్వశితో గగన మార్గాన విహరిస్తూ ఉండగా ఒకచోట విమానం ఆగిపోయింది. స్వామి స్వప్నంలో పురూరవుడికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నట్టు తెలియజేశాడని, పురూరవుడు మట్టిని తొలగించి సహస్ర కలశ గంగాధరతో పంచామృతాలతో స్వామిని అభిషేకించాడన్నది స్థల పురాణం. హిరణ్యకశపుడి వధానంతరం ఉగ్ర నరసింహుణ్ణి చల్లబరచడానికి దేవతలు చందనం పూశారని ఒక కథనం. చందనోత్సవం నాడు 3 మనువుల చందనం, ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో 3 మనుగుల చొప్పున మొత్తం 12 మనుగుల చందనం సమర్పిస్తారు. ఈ ఉత్సవానికి సంబంధించి జానపదుల గాథల్లో వేరే విశేషం కనిపిస్తుంది. సింహగిరి దగ్గర దుగ్గన పేరుగల బోయ తెగకు చెందిన వ్యక్తి కొర్రలు, జొన్నలు పండించేవాడు. స్వామికి అక్కడ అవతరించాలని సంకల్పం కలిగింది. వరాహ రూపంలో వెళ్ళి చేనుకు మేస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు చూసి దుగ్గన ఆ అడవి పందిని వెంటాడి శూలం విసిరాడు. నెత్తురోడుతూ అది ఒక పుట్టలో దూరింది. దుగ్గన అక్కడకు వెళ్ళి చూస్తే వరాహం సొమ్మసిల్లి పడి ఉంది. జాలిపడి గంధం తెచ్చి పట్టు వేశాడు. ఆ చల్లదనానికి వరాహం తేరుకుని తాను భగవంతున్నని, ఆ పుట్టలో ఉంటానని చెప్పాడు. అది క్రమంగా పాలకుల వరకు వెళ్ళి ఆలయ నిర్మాణం జరిగిందని కూడా చెప్తారు. ఆ బోయడు పూర్వజన్మలో వాలి అని, రామావతారంలో వాలిని కొట్టినప్పుడు మరో అవతారంలో అతడి వల్ల దెబ్బతింటానని వరం ఇచ్చాడని, శ్రీరాముడే వరాహమని, వాలి దుగ్గనగా పుట్టాడని జానపదుల విశ్వాసం. నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంలో సూర్యమండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్వానికి, మూలాధారానికి, విశ్వ చైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మతత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే వరాహ నరసింహతత్వం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.